గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కాకినాడ స్పోర్ట్స్ అకాడమీని మరింత అభివృద్ధి చేస్తాం, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ, హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిలుపు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధి 49వ డివిజన్ రాజేంద్రనగర్ లో సుమారు 1,22,00,000 రూపాయల నిధులతో నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, పెంకె శ్రీనివాసబాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావులకు స్థానిక కూటమి నాయకురాలు మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి ప్రకాష్, మల్లిపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారులు పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లిపూడి ఈశ్వర్, మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి ప్రకాష్, రామలింగరాజు, బంగారరాజు, పాలిక రమణ, బాలు, నగేష్, కళ్యాణ్, మణి, అనసూరి రాజకుమారి, వాసు, బాబీ, పవన్, రామకృష్ణ, సత్యబాబు, రంబాల వెంకటేశ్వర, స్థానిక మహిళలు పాల్గొన్నారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవనీయులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు వల్ల 35 మోడల్ స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్, ఒక హై స్కూల్ తేవడం చాలా కష్టమైన పరిస్థితుల్లో 3 హై స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 75 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్క్లు తేవడం జరిగింది. పశువుల తొట్లు, పశువుల శాలలు కూడా నిర్మించడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు మన యొక్క ఆరోగ్యం గురించి అడుగడిన చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. నేను కానీ అనంతలక్ష్మి గారు కానీ మా ఇద్దరికి కూడా పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో అవ్వదనుకున్నప్పుడు కానీ జనరల్ హాస్పిటల్లో మీకు సరైన ట్రీట్మెంట్ జరగలేదన్నారు. ఇప్పటికి ఎందుకంటే జనరల్ హాస్పిటల్ ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాం. త్వరలో దాని మీద 150 కోట్లు 200 కోట్లు ఎక్కించిపోతా ఉన్నాం. దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్కి తీసుకెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,90,00,000 సుమారు ఇచ్చినట్టున్నాం. కొన్ని వందల మందికి ఇప్పటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాం. ఎందుకంటే ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి తేవాలంటే ముఖ్యమంత్రి కారు దగ్గర పరుగులెడతా సార్ అని ఒక సంతకం పెట్టించుకుంటే అయ్యింది. అటువంటిది ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు ఆయనే గతంలో అన్నాడు, ఇలా చేయలేదు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్కి మారు పేరు కింద ఉన్నారు. ఎందుకంటే నేనున్నాను, మీకు ఆరోగ్యాన్ని నాకు భరోసా ఉంది. దాని నిజంగా ఆరోగ్య బీమా, ఆరోగ్య భరోసా అని కూడా అనుకోవచ్చు. మన కుటుంబానికి అన్ని చేయప్పుడు దారిలో బంద్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా నేనున్నానని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఆయన ఆదుకుంటున్న విధానం అయితే బాగుంది. అలాగా నెక్స్ట్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మంత్రి గారిని అడగడానికి మేము ఇద్దరం కలిసి కట్టుబడి వెళ్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని కలిసి మరిన్ని కాకినాడ రూరల్లో 42 వార్డు దగ్గర నుంచి ఎక్కెట్టి 47, 48, 49, 50, 1, 2, 3 వార్డులకి పూర్తి స్థాయిలో ఫండ్స్ తీసుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
స్టేట్ స్పోర్ట్స్ అకాడమీగా ఎంపికైన కాకినాడ స్పోర్ట్స్ అకాడమీని మరింత అభివృద్ధి చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందిస్తామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. హాకీ, ఖోఖో, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల క్రీడాకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాడమీలో అందుతున్న సౌకర్యాలు, శిక్షణ విధానం, క్రీడాకారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ అకాడమీ నుంచి హాకీ, ఖోఖో, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో జాతీయ స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని సానా సతీష్ బాబు పేర్కొన్నారు. క్రీడాకారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్రీడలతో పాటు విద్యలోనూ విద్యార్థులు రాణించేలా అకాడమీలోనే ట్యూటర్ని ఏర్పాటు చేసి వారికి విద్యాబోధన అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించి కాకినాడ క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఎస్ఏ గ్రౌండ్ సందర్శించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును మెగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వంగాశేషు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్డీఓ సతీష్, హాకీ కోచ్ రాంబాబు, జిమ్నాస్టిక్స్ కోచ్ సురేష్, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ రమేష్ బాబు, ఖోఖో కోచ్ కేఎల్ పాపారావు, హాకీ అసోసియేషన్ సభ్యుడు రవిరాజ్, జిల్లా కోచ్ నాగేంద్ర కుమార్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్ తుని శాసన సభ్యురాలి యనమల దివ్య, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జగంపేట శాసన సభ్యులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకల్ చినరాజప్ప, కాకినాడ పట్టణ మరియు గ్రామీణ శాసన సభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా జీవించాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భారత జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ వందే మాతరం నినాదం, జాతీయ జెండా ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్ణయించే గొప్ప వ్యక్తులుగా ఎదిగి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పెద్దలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో బలపడినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఈ ర్యాలీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చూసి ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ గురించి మీలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఇంటెన్షన్ ఏంటంటే నేషనల్ ఫ్లాగ్తో మనకున్న అటాచ్మెంట్ని, అట్లానే నేషన్ బిల్డింగ్లో మనం యాక్టివ్ రోల్ తీసుకుంటాము అనే ప్రామిస్తో ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ థీమ్ ఆఫ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈజ్, ఎవరండి ఆ స్కూల్ వాళ్ళు, మాలీ ఈజ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ వందే మాతరం. ఈ ఇయర్ ర్యాలీ, ప్రతి హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. దిస్ ఇయర్స్ థీమ్ ఇస్ డెడికేటెడ్ టువర్డ్స్ స్పిరిట్ ఆఫ్ వందే మాతరం, అవర్ నేషనల్ యాంథమ్. సో దయచేసి అందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ యొక్క శాంక్టిటీని అర్థం చేసుకోవాలని 2 విషయాలు చెప్పాను నేను ఇందాక. నేషనల్ ఫ్లాగ్తో మనకున్న అటాచ్మెంట్ని డిపిక్ట్ చేయడానికి, అట్లానే నేషన్ బిల్డింగ్లో అంటే మన దేశ అభివృద్ధి కోసం మనందరం పాటుపడతాము. వీ విల్ బి ప్రొడక్టివ్ సిటిజన్స్, మనందరం మంచి పౌరులుగా నిరూపించుకుంటామని ప్రామిస్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్, మీరందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు. అట్లనే ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కాకినాడ ఎస్పీ గారికి నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, కళాకారులకు, యువతకు, విద్యార్థులకు, నా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్నాయకులపాలెం నుంచి ద్రాక్షారామం పంచాయతీ కార్యాలయం వరకు వివిధ పాఠశాలల విద్యార్థులు కూటమి నాయకులు ప్రజలతో కలిసి నిర్వహించిన భవ్యమైన తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. జాతీయ జెండాతో సైకిల్పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా ర్యాలీలో పాల్గొని విద్యార్థులు యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదిగి భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత్ వేగంగా అగ్రగామి శక్తిగా ఎదుగుతున్న తరుణంలో దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని మంత్రి అన్నారు. విద్యార్థుల చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు తిరంగా ర్యాలీల వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మంత్రి సుభాష్ అన్నారు. జాతీయ పతాకం కేవలం ఒక జెండా కాదు, ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామంలో, పట్టణంలో ఘనంగా నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళ లక్ష్యాలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణించవలసిన పరిస్థితి, మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నామంటే ఆ మహనీయుల దయ వల్ల. మరి వాళ్ళ లక్ష్యాలని, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని భావితరాల భవిష్యత్తు అంతా కూడా చదువు మీద ఉంది. ఆ చదువుకి మంచి మార్గంలో వెళ్ళేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భావితరాల భవిష్యత్తు మీదే ఈ రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉంది. అలాగే ప్రజాసేవలో అందరూ కూడా నిమగ్నమై ఉండాలి. కుల మతాలకు అతీతంగా, గొడవలకు అతీతంగా మనందరం మసులుకోవాలి. మనం స్వతంత్రంగా బతుకుతూ మిగతా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతికేలాగా మనం చూసుకోవాలి. మన దేశానికి ఒక విశిష్టత ఉంది. మన దేశ పౌరులందరూ కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. మర్యాదల్లో మన దేశానికి మించిన వారు ఎవరూ లేరు. మనందరం కూడా మనం తోటి ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా మసులుతూ మరి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళు గతంలో మన పెద్దలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరూ చూపించిన మార్గంలో మనం మసులుకోవాలని తెలియజేసుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ. కాకినాడలో శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు వినతిపత్రం అందజేశారు. సుమారు 3 దశాబ్దాలుగా పలుమార్లు ఆధునీకరణకు నిధులు వెచ్చించినప్పటికీ ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉందని పేర్కొన్నారు. దళిత కుటుంబాలకు ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలతో నూతన అంబేద్కర్ భవనం నిర్మించాలని వారు ఎమ్మెల్యే వనమాడికి విజ్ఞప్తి చేశారు. మన బాలయ్య గారు వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ప్రారంభించారు. ఆ రోజు బాలయ్య గారు ఎంపీగా ఉన్నారు. ఆ అంబేద్కర్ భవన్ లో కాకినాడ నగరంలో సూర్యకిరణం తర్వాత ఇంకా అంబేద్కర్ భవన్ మనకి కాకినాడలో ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఆ రెండే. తర్వాత అంటే కళ్యాణ మండపాలు చాలా వచ్చినాయి. అంతకుముందు ఏమి లేవు చెప్పారంటే. అంబేద్కర్ భవన్ దళిత సోదరులకి కాదండి, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడదండి. ఆఖరికి ఏదన్నా కాలేజ్ ఫంక్షన్, స్కూల్ ఫంక్షన్, గవర్నమెంట్ ఫంక్షన్ ఏ చేయాలని అక్కడే చేసుకోవాలి. అలాంటి మంచి అంబేద్కర్ భవన్ అది కొంచెం పాడైంది కాబట్టి కొత్తగా నియమించాలి అని చెప్పి కోరడం జరిగింది. తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మల్టీపర్పస్ అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా ఆ భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆ రోజున ఎన్టీ రామారావు ఏమో శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ భవనానికి లోకేష్ గారిని తీసుకుని శంకుస్థాపన చేస్తే బాగుంటుందండి. ఏంటి ఆ తాతగారు చేశారు ఆ రోజున. ఈ రోజేమో మళ్ళీ లోకేష్ గారు చేద్దాం. తప్పనిసరిగా ఇది చేయవలసిన అవసరం ఉంది కూడా ఈ రోజు.
చేయడం కాదు, చేయవలసిన అవసరం ఉంది ఈరోజు తప్పనిసరిగా. ఆ రోజు బాలయ్య గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ భవనాన్ని కట్టాలని సంకల్పంతో చేశారు. మరి ఆయన దగ్గర పనిచేసే శిష్యుడిగా మళ్ళీ కొత్త భవనాన్ని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం దృష్టిలో పెట్టి మంచి భవనాన్ని నిర్మించుకుందామని మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ నగరాన్ని పచ్చదనంతో నింపి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొని మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొక్కల వల్ల ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నాటిన మొక్కలను పశువులు తినకుండా పశువుల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మొక్కల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు 46వ వార్డు ఇన్ఛార్జ్ పెన్నమరెడ్డి బుజ్జి, టీడీపీ తోట శ్రీనివాస్, అంకమ్మరెడ్డి రామానాయుడు, బోలోజు ఉమామహేశ్వరరావు, అగ్రహారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు. ఆక్సిజన్ లభించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఊరిని ఆస్వాదించడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటారు. అంటే ప్రజల్ని ఆరోగ్యకరమైన పీపుల్ గా మరియు ఆహ్లాదకరమైన పీపుల్ గా మార్చడానికి మనం ఈ ప్లాంటేషన్ అంతా మనం చేస్తున్నాము. దీనిలో మనకి ఈ ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్డు కూడా కడతాము. కొంతమంది పశువుల్ని వదిలేయడం వల్ల పశువులు తినేసరికి కొంత ఉంది. అట్లా చెప్పిన పశువులు కూడా నిరోధించడం జరుగుతుంది. ముఖ్యంగా పశువుల యజమానులు కూడా మరి వీటిపైన మరి కొంత మందు కూడా చల్లుతున్నాము. రేపు పొద్దున ఏదైనా ఈ మొక్కలలో ఉన్న మందుని తిని ఏ పశువులు నష్టపోతే మాకు సంబంధం కాదు. కాబట్టి ముఖ్యంగా ఎవరు కూడా పశువుల్ని ఇక్కడికి వదలకూడదు. ఈ చక్కగా పెరగడానికి మేము మందులు వేస్తున్నాము, చక్కగా పెంచుతున్నాము. కాబట్టి అట్లాగే ఎవరు తీసుకోవద్దు. ప్రజలకు కూడా మనకి ఆహ్లాదకరమైన విధంగా కాకినాడని పచ్చని కాకినాడగా ఉంచడానికి మనం ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇదే కాకుండా రేపు నెక్స్ట్ వచ్చే కొన్ని రోజుల్లో మళ్ళా ఎంహెచ్ఎన్ చార్ట్స్ దగ్గర కూడా ఏదైతే డివైడర్ ఉందో ఎంహెచ్ఎన్ చార్చెస్ సచ్ స్పేస్ ఉంటుంది, అక్కడ కూడా మనకి మొక్కలు పాతడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్లాంటేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్లాంటేషన్ చేస్తున్న మీరు కూడా సహకారం కావాలి. ప్రజలకు సహకారంతో మనం ఏదైనా సాధించుకోవాలి. కాబట్టి మీ యొక్క సహకారము, మీ యొక్క సలహాలు, మీ యొక్క మంచి గైడెన్స్ లో మరి కాకినాడని ఒక ఆహ్లాదకరమైన కాకినాడ తీర్చడానికి మనకు ప్రయత్నం. మీ అందరూ సహకారం చేసి చేయూతగా మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను గడువు లోపల పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరపచంద్రన సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలందరి ఫిర్యాదులను స్వీకరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కరప మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వీబీజీ రామ్జీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కరపచంద్రన సమావేశ మందిరంలో శుక్రవారం 1 month 1 village 4 visits కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వరుసగా రెండో వారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో కరపచంద్రన సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై అర్జీలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, టీడీఓ పి వాసుదేవరావు, ఇతర అధికారులు ప్రజా సమస్యలను అత్యంత పగడ్బందీగా పరిష్కరించే లక్ష్యంతో 4 వారాల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరప తహసీల్దార్ లక్ష్మీ సరస్వతి, ఎంపీడీజీఓ జె శ్రీనివాసు, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ డివిజన్, కరప మండల స్థాయి అధికారులు, కరప మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. పంచాయతీ రాజ్ సమస్యలు వచ్చినప్పుడు మేజర్ గా మనకేం వస్తున్నాయంటే, ఒకటి డ్రైన్స్ మా దగ్గర లేదు, మా దగ్గర ప్రసరిగా క్లియర్ చేయట్లేదు ఒకటి, తర్వాత అది ఒక చోట్ల ఉండిపోతున్నది, అది ఒకటి మేజర్గా మనకు వస్తున్న సమస్య. తర్వాత పంచాయతీ పరిధిలో ఉన్న ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్, దారిని ఆక్రమించుకుని కట్టుకున్నారు, మాకు దారి లేదు,
ఇలాంటివి కూడా వస్తున్నాయి. వీటికి మీరు ఎంక్రోచ్మెంట్ చట్టం కింద నోటీస్ ఇచ్చేసి ప్రాపర్ పద్ధతిలో మీరు చర్యలు చేపట్టాలి. దెన్ ఇది కాకుండా లైట్స్ అవసరం ఉందని కొన్ని రావడం మనం చూసాము. అదేవిధంగా రోడ్స్ కావాలని, మంచినీటి సమస్యలు కూడా చూసాము. సో వీటి అన్నింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. దెన్ ఈపీడీసీఎల్ నుంచి కూడా ఎక్కువ గ్రీవెన్స్ మనము రావడం చూసాము. ఈపీడీసీఎల్లో వైర్స్ అన్ని కూడా వాలిపోయినాయి, చాలా దగ్గరికి వెళ్తున్నాయి, మా కరెంటు స్తంభాలు షిఫ్ట్ చేయాలి అనేది కొన్ని వస్తున్నాయి. దీంతో పాటు లేఅవుట్స్ ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లో అక్కడ సదుపాయాలు లేదు, రోడ్ లేదు, మంచినీటి సదుపాయాలు లేదు, కరెంటు లేదు, వీధి దీపాలు లేదు అనే గ్రీవెన్స్ వస్తున్నాయి. వీటి మీద కూడా మీరు ఎక్కువ వాస్తవం చెప్పాలంటే పంచాయతీ స్థాయి నుంచి ఖర్చు పెట్టాలి. నీ దగ్గర ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రతిపాదన మాకు వచ్చే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన భర్త పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి విచ్చేసి ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ముందుగా పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అన్నా కొణిదెలను ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. కుక్కుటేశ్వర స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని, రాజరాజేశ్వరి, పురోహతిక అమ్మవార్లను అన్నా కొణిదెల దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ విశిష్టత ఆలయ పండితులు వింజమూరు సుబ్రహ్మణ్యం ఆమెకు తెలిపారు. అలాగే పండితులు అన్నా కొణిదెలకు వేదాశీర్వచనాలు చేయగా ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం ఆమె ఆలయానికి చెందిన గోశాలకు వెళ్లి గోవులకు గ్రాసం తినిపించారు. అక్కడి నుంచి ఆమె శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడున్న ఔదుంబర వృక్షానికి ముడుపు, మొక్కు, టెంకాయలు కట్టి అన్నా కొణిదెల తిరుగు ప్రయాణమయ్యారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో ఈ నెల 3న జరిగిన రాజు శివ హత్య కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు 3 టౌన్ సిఐ కేవీఎన్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ 3 టౌన్ పరిధి జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో ఈ నెల 3వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. కాకినాడ నగరంలో స్థానిక జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో 2 ట్రాన్స్జెండర్లు జెస్సీ, పప్పి కలిసి తన బాబాయ్ అయిన రాజు శివ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టారని, గాయాలతో పడి ఉన్న అతన్ని కాకినాడ జీజీహెచ్లో చేర్చారని, అతని పరిస్థితి విషమంగా ఉందని, అతన్ని కొట్టిన జెస్సీ, పప్పీలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాజు రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని అన్నారు. కేసు విచారణ జరుగుతుండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమించి 6వ తేదీన మరణించడంతో సదరు కేసును హత్య కేసుగా నమోదు చేసి మరణానికి కారణమైన ముద్దాయిలను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. ముద్దాయిలు సాయిపోగు కిరణ్మయి అలియాస్ జెస్సీ మరియు రెడ్డిపోగు అజయ్ కుమార్ అలియాస్ పప్పిలను కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ సాగర్ బాబు, సిబ్బంది పౌలు, సతీష్, మురళీరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వారి యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సంఘటనా స్థలం తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఆ దుస్తుల్ని సాక్ష్యాలను మార్చుకోవడానికి ఉతికేయడం జరిగింది. దాని మీద ఈ 3 కూడా సీజ్ చేసి వారి దగ్గర నుంచి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసుకి మూలం ఏంటంటే ఈ రాజు శివ అనే వ్యక్తి వీళ్ళతో పాటు ఈ ట్రాన్స్జెండర్స్ 2 ఎవరైతే సాయిపోగు కిరణ్మయి అలాగే రెడ్డిపోగు అజయ్ కుమార్, వీళ్ళు జెస్సీ, పప్పి అనే 2 కూడా ఈ యొక్క షాప్స్ దగ్గరికి తిరుగుతూ ఈ డబ్బులు అవి అడుగుతూ ఉంటారు. ఆ విధంగా తిరుగుతూ ఉంటే వీళ్ళతో పాటు ఈ రాజు శివ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడని మా దర్యాప్తులు తెలియంది. దీని దృష్ట్యా వీరిద్దరికి మధ్య చిన్న డబ్బులు తగాదా వచ్చి ఆ రోజు ఈ రాజు శివ కొంచెం తాగిన మొత్తంలో అక్కడ వెళ్ళడం జరిగింది. దాని మీద జరిగిన ఘర్షణలో భాగంగా ఇతను కొంచెం హై హ్యాండెడ్తో ఉండటంతో ఈ యొక్క 2 కూడా అతన్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆ యొక్క సమయంలో పక్కన ఉన్న సిమెంట్ రాయి తీసుకుని అతని దవడ మీద గట్టిగా బలంగా కొట్టడంతో అతనికి బలమైన గాయం జరిగింది. ఆ లోపల ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. తర్వాత అతను పూర్తి రక్తపు మడుగులు అక్కడ పడిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలిసిన తర్వాత బంధువులు అక్కడికి వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు. కాబట్టి ఇద్దరిని కూడా ఈ ట్రాన్స్జెండర్ ఇద్దరిని కూడా ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం ఆధారపరచడం జరుగుతుంది. మహిళా అభ్యుదయం కోసం ప్రభుత్వం స్వచ్ఛందంగా తమ కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్వయం ఉపాధి కల్పన కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గోరెపూడి గ్రామంలో గురువారం సాయంత్రం డిఆర్డీఏ మరియు సెర్ప్ శాఖల ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన గురపుడెక్కతో ఉత్పత్తుల తయారీ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇటువంటి ఆధునిక నైపుణ్య శిక్షణలను ఉపయోగించుకుని డ్వాక్రా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, నల్లె ప్రసన్న కుమార్, ముద్రగడ రమేష్, బండారు మురళి, అనుకూల రాంబాబు, వెంకట లక్ష్మీ దొరబాబు, పుణ్యమంతుల సింహాద్రమ్మ, అన్నవరం, జోకా తాతాజీ, గండి వెంకటేశ్వరరావు, కానూరు సురేష్, కూటమి శ్రేణులు, వీర మహిళలు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే తెలిసింది నేను చంపకూడదు, నేను పేకాల మీకు ఇవ్వాలని ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత చాలా కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు దీన్ని చంపడంలో మేము ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 10వ వంతు మీ మీద ఖర్చు పెడితే మీ అందరూ దీంతో వస్తువులు ఆటబొమ్మలు తయారు చేయడానికి శిక్షణ చెందినటువంటి టీచర్లు ఇక్కడ రావడం జరిగింది. గతంలో మీ ఊళ్ళో అలాగే కుట్టు మిషన్లు నేర్పాం, కుట్టు మిషన్లు నేర్పి కుట్టు మిషన్లు ఎత్తా ఉన్నాం. అవి ఎక్కిస్తారు అప్పుడు రోజు నేను ఫోన్ చేస్తానే ఉన్నాను. నాకు ఇంటికి పెట్టారనగానే ఎలాగానే ఊళ్ళో కుట్టు మిషన్లు అడుగుతానని నాకు తెలుసు. అందుకని నేను ఏమైందని చెప్పి మళ్ళీ కనుక్కున్నాను. మళ్ళీ అదే సమాధానం త్వరలో వచ్చేస్తాయని అన్నాడు. రాగానే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయత భావాన్ని చాటాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, డివైఈఓ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ తిలక్ వీధిలో గల శారదా నగరపాలక సంస్థ పాఠశాలలో కూటమి నాయకులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 300 మీటర్ల జాతీయ జెండా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, బిక్కిన విశ్వేశ్వరరావు, గట్టి సత్యనారాయణ, కేవీవి సత్యనారాయణ, రవి, సుబ్బారావులు జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రెడ్డం సత్యబాబు, పాని, నెల్లి రమణ, పప్పు రామకృష్ణ, గొల్లపల్లి శివ, బద్రి నారాయణ, గొడ్డి అప్పలరాజు, శివ, దేవి, దొడ్డి శ్రీదుర్గ, వెంకటరమణ, మల్లేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, శివ, చెక్క రమేష్, హెచ్ఎం మూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో దేశభక్తి పెంపొందించే విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ప్రదేశంలోని కూడా హర్ ఘర్ తిరంగా యాత్ర చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా కూటమి వారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ప్రదేశంలోని కూడా ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకి దేశభక్తి మీద ఉన్నటువంటి అవగాహన జరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పిల్లలకి మనం ఆ రోజు స్వాతంత్రోద్యమం కోసం పడినటువంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా వారికి కూడా అవగాహన రావాలి. మన దేశ జాతీయ పతాకంపై వారికి ఉండాల్సిన ప్రేమ పెరగాలి అనే ఉద్దేశంలో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంతమంది వచ్చి ఆశీర్వదించినందుకు అందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొనడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా, ఆనందంగా చేస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరింత అందంగా జరగాలని, మా పాఠశాలలో రేపు జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మీరు అందరూ తప్పనిసరిగా ఇచ్చేసి పిల్లలతోటి ఆ ఆనందాన్ని పంచుకోవాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. కాకినాడ సూర్యనారాయణపురంలో ఉన్నటువంటి శారదా స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా యాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధానికి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న గారు కూడా వస్తున్నారు. ఇక్కడికి ఇచ్చేసినట్టు కూటమి నాయకులకి, స్థానిక పేరెంట్స్కి, విద్యార్థులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల అధ్యక్షులు మన రెడ్డి వీరేంద్ర గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర జాతీయ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర పార్టీ సూచనలతోటి ఈ హర్ ఘర్ తిరంగా ప్రతి వ్యక్తి కూడా జాతీయ భావంతో ఉండే విధంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరాలి అని చెప్పి నినాదంతో
గత 5 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా దేశభక్తితోటి మాకు దేశభక్తి ఉందని ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేసే పరిస్థితి ఉంది. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్ట్రీట్ హై స్కూల్ దగ్గర విద్యార్థులందరూ కూడా పెద్దలతో కలిసి మరి ఈ యొక్క 100 అడుగుల జాతీయ పతాకంతో మరి హర్ఘర్ తిరంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మరి ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం చాలా సంతోషం. అనే నేను అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కూడా పిల్లల యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరి చేత కూడా ఒక ప్రతిజ్ఞ అనేది చేయిస్తున్నాం. అందులో బెస్ట్ వాళ్ళు కూడా రేపు ఆగస్టు 15న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అధికారుల ఆదేశాల ప్రకారం. అయితే మరి మన యొక్క పెద్దలందరి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క హర్ఘర్ తిరంగా 100 అడుగుల జాతీయ జెండాని మరి ఆవిష్కరించడం అలాగే ప్రదర్శించడం అనేది చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ పతాక విద్యార్థుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి జ్యోతుల రాంబాబు భారతదేశ జెండా ఊపి ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ స్వాతంత్ర వీరుల గురించి తెలియజేయాలని, నేటి విద్యార్థులకు స్వాతంత్ర్యం అంటే ఏంటో చెప్పాలని, విద్యార్థులందరూ స్వాతంత్ర్య సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు 800 మంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు బి గమనివేలు సత్యం పగడాల మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ ఎందరో మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి ఆశయాలను సాధించాలని, నేటి విద్యార్థులందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, రక్షించుకునే బాధ్యత మన మీద ఉందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు సిహెచ్ లోవరాజు ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్యపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, స్వతంత్ర భారతదేశాన్ని రక్షించుకోవాలని, నేటి యువతకి స్వాతంత్ర వీరులే స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర సహాయ కార్యదర్శి మణికంఠ, జ్యోతి, నగర నాయకులు గాయత్రి, బ్లెస్సీ స్వామి, మణికంఠ, శ్యామ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతోటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బాలచెరు వరకు భారత రాజ్యాంగాన్ని కాపాడండి, స్వతంత్ర భారతాన్ని కాపాడనే నినాదంతో ఈ రోజు భారీ ర్యాలీ ఎస్ఎఫ్ఐగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది అంటే ఏదైతే 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు దోచుకుని తిని ఇక్కడున్న సంపదని ఖనిజాలు మొత్తం అన్నిటి కూడా బ్రిటిష్ వాడు ఏదైతే ఇంగ్లాండ్ తరలించిపోయారో వాళ్ళ నుంచి స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఆమె అనేక సంవత్సరాల అమరవీరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వతంత్ర భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ వేడుకల సందర్భంగా మేము కోరేది అంటే ఈ దేశంలో నేటికి పూర్తి స్థాయిలో సమాన అవకాశాలు ఉండలేదు, సమాన స్వేచ్ఛ ఉండలేదు. స్వతంత్ర భారతదేశంలో నేటికి అందనే దాక్షిగా ఈ రోజు విద్య ఉంటుంది. విద్య మొత్తం కార్పొరేట్ కమ్మందస్తాల మధ్యలో నలిగిపోతా ఉంది. ఏదైతే పేద మధ్య విద్యార్థులు అందరికీ కూడా ఉచితమైన విద్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎటువంటి అందరికీ సమాన అవకాశాలు సమానత్వం కావాలని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్. జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు విద్యార్థుల్లో స్వతంత్ర సమర యోధులు ఎవరైతే భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్, అల్లూరు సీతారామరాజు గారు, భగత్ సింగ్ ఇలాంటి మహనీయులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మహనీయుల యొక్క త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కృషులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి తెలిసేటట్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులని ఈ రోజు స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాల ద్వారాగా ఈ రోజు ఈ దేశంలో స్వతంత్రంగా ఎక్కడైనా సరే ఎలాగైనా సరే తిరిగేటువంటి స్వేచ్ఛను మాకు ఇచ్చినటువంటి అమరవీరులని మేము స్మరించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాలు నియమించాలని,
స్వతంత్ర సమర యోధుల కోసం తెలియచేయాలని కోరుకుంటూ ఈ నెల 21వ తేదీ శ్రావణ శుక్రవారం నాడు శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొనే మహిళలందరికీ అమ్మవారి జాకెట్ ముక్కలు అమ్మవారిని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న తెలిపారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు కరప రహదారి మధ్యలో గల శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో 25వ శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. వరకు కూడా విశేషంగా దర్శనాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదే విధంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి యొక్క సన్నిధిలో సుమారుగా 5,000 మందిని కూర్చోబెట్టి ఒకేసారి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా ఈ 4 శుక్రవారాలు కూడా ఇటు మహాలక్ష్మి పరంగా ఇటు కాశీ వారాహి అమ్మవారి పరంగా ఎంతో విశేషంగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి పూజాదిక కార్యక్రమాలకి అశేషంగా తరలివచ్చి అమ్మవారిని భక్తులందరూ కూడా కుండలారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలవుతారని కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు అనగా శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారం అంటారు, వరలక్ష్మి శుక్రవారం అంటారు. ఆ రోజున మన అమ్మవారి యొక్క సన్నిధిలో ఇటు కాశీ వారాహి అమ్మవారికి చేయించేటువంటి పూజలు, అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి వ్రత పూజాదిక కార్యక్రమాలు రెండు కూడా చేయించడం జరుగుతోందని, ఈ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఆ రోజున గుళ్ళోకి వచ్చేటువంటి ఆడవాళ్ళందరికీ కూడా లేదు అనేటువంటి మాట లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా రవికల మొక్కలు అంటే జాకెట్ మొక్కలు ఇవ్వడం జరుగుతోంది. ఈ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్న వస్త్రాలకు లోటు లేకుండా మహాలక్ష్మి కటాక్షంతో వారాహి అమ్మవారి యొక్క కటాక్షంతో ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రులు అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కాకినాడ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ, ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలను నిర్వహించారు. మరణంలోనూ మరొకరికి వెలుగు చూపడమే అవయవదానమని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థుల సహకారంతో అవగాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ అవయవదానం సమయంలో పోలీస్ శాఖ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కె అనిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం జరుపుకుంటారని, అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవ లోపంతో బాధపడుతున్న రోగులకు కొత్త జీవితాన్ని ఇవ్వడం మరియు అవయవదాతలుగా నమోదు చేసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క లక్ష్యమని అన్నారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికొండ అంజిబాబు మాట్లాడుతూ అవయవదానం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ బాబు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజా అమరేంద్ర, అనస్థీషియా డాక్టర్ కిషోర్ బాబు, క్రిటికల్ కేర్ డాక్టర్ అరవింద్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈజీ థింగ్ టు డూ. మన తదనంతరం కానీ లేదా ఎవరైనా యాక్సిడెంట్లో సడన్గా చనిపోతే కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరైనా లైఫ్ టైంలో ఈ యాక్టివిటీ కనుక చేపడితే ఇట్ ఈస్ లైక్ లివింగ్ త్రూ సంబడి ఎల్స్. మన లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి సపోర్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడానికి ఇట్ విల్ హెల్ప్. సో ఇది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్. ఇది అందరూ కూడా దీనికి అవగాహన పెంచుకొని దీంట్లో బ్రతకుండా మనకేం ఇబ్బంది లేదు, మన తర్వాత కూడా వేరే వాళ్ళకి సాయం చేయడం, ఇంకొక లైఫ్ ఇవ్వడం ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దేవుడు ఎలా అయితే లైఫ్ ఇస్తున్నాడో అట్లా మనం వెళ్ళిపోతూ తర్వాత ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వడం అనేది ఈజ్ ఎ వెరీ నోబుల్ థింగ్ టు డూ. ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ ద మెసేజ్ అండ్ అందరూ యాక్టివ్గా వాళ్ళ లైఫ్ టైంలో ఈ ఆర్గాన్ డొనేషన్ ఆప్ట్ చేసి మిగతా వాళ్ళకి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. మన డిఎంఎండ్హెచ్ఓ అనిత మేడము, అలాగే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే బండబాబు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మొత్తం నానాజీ గారు, అలాగే కూడా చైర్మన్ తలాటం సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మెడికవర్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్య విషయంలో అవేర్నెస్ కల్పించడంలో ముందుంటుందని చెప్పడానికి ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ తెలియజేయడం అయిందండి. సో ఈ ప్రోగ్రాంలో
అన్ని కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ హాస్పిటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీలు, చాలా ఆర్గనైజేషన్స్ నుంచి వాలంటీర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. సో మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ప్రజల్లో ఈ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరణించినప్పుడు లేదంటే లైవ్ ఆర్గాన్ డొనేషను లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. లైవ్ ఆర్గాన్ డొనేషన్ అనేది మనందరం కూడా ఈ రోజున సంతకం పెట్టి నేను ఒక లైవ్ ఆర్గాన్ డోనర్ని అని మనం ఒక ప్లెడ్జ్ తీసుకోవటం ద్వారా మనం అందరికీ తెలియజేయగలం. ఏంటంటే లైవ్ ఆర్గాన్ డొనర్ ద్వారా మనకి ఒక కిడ్నీ కానీ లివర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కిడ్నీ మనకు ఒకటి డొనేట్ చేసినప్పుడు సింగిల్ కిడ్నీతో కూడా సర్వైవల్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. అదేవిధంగా లివర్ డొనేట్ చేస్తే కనుక అది మళ్ళీ మన శరీరంలో రీజనరేట్ అవుతుంది. లివర్ చిన్న పీస్ తీస్తారు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కడావర్ ఆర్గన్ డొనేషన్ ద్వారా అయితే మనకి 7 to 8 ఆర్గన్స్ వరకు మనం డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనము అనేక మందికి అంటే ఒక 8 మంది ప్రాణాలని మనం రక్షించగలుగుతాం. ఒక 8 మందికి మనం బంగారు భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది అందరికీ తెలియాలని మీరు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని బట్టి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భగవంతుడు మనం వెళ్ళిపోయే కూడా మన అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వాళ్ళని బ్రతికించే అవకాశం ఇచ్చిన గొప్ప వరం ఈ అవయవదానం. దీని మీద చాలా అపోహలు ఉండొచ్చు. జనరల్గా నేను కూడా గతంలో ఆర్గాన్ డొనేషన్ అంటున్నారు అనగానే భయపడేవాడిని, నాకు ఇంకా లాస్ట్ గతంలో. కానీ ఇటువంటి కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామే. ఎందుకంటే ఆర్గాన్ డొనేషన్ అన్నది చాలా మంచి కార్యక్రమం. ఎవరు భయపడక్కర్లేదు. మన పేరెంట్స్తో మనమే చెప్పొచ్చు, మనం ముందుకు రావాలి, మన ఇంట్లో వాళ్ళకి కూడా ముందుకు తీసుకురావాలి. దాంతోపాటు ఇవన్నీ కూడా చట్టపరమైన విధానాలు వచ్చాయి ఈ ఆర్గాన్ డొనేషన్లో. కానీ నాకు ఈరోజు ఇంత గొప్పటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన అంజుబాబు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మెడికవర్ వారు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో లాంగ్ జంప్ చేసే క్రీడాకారులకు లాంగ్ జంప్ కోర్టులో ఇసుక మొత్తం పోవడంతో క్రీడాకారులకు దెబ్బలు తగలడం వాళ్ళ కోచ్ రమణ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ని సంప్రదించగా సుమారు 1000 మందికి పైగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుండి అభ్యర్థులు కానిస్టేబుల్ ఎస్ఐ పోటీ పరీక్షలకు లాంగ్ జంప్ కి సాధన చేసేందుకు కాకినాడకు వస్తున్నారు. వీళ్ళందరూ సాధన చేసేందుకు అవసరమయ్యే 2 లారీల ఇసుక వేయించారు. డిఎస్డిఓ సతీష్ కుమార్ స్పోర్ట్స్ అథారిటీకి హరీష్ ఎన్నో విధాలుగా బాత్రూమ్స్, పెవిలియన్, స్టేజ్, కిచెన్, క్రికెట్ నెట్స్ వేసి ఎంతో సహకారం అందిస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీకి ఎన్నో సేవలు అందిస్తున్న హరీష్ కి అభినందనలు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరికీ హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. స్టేజ్ వలన కొన్ని వందల ప్రోగ్రాంలు అవుతున్నాయి. ఇప్పుడు నేను డిఎస్డిఓ 8 నెలల్లోని 15 ప్రోగ్రాంలు చేశాను. మొన్న ఆ ప్రోగ్రాంకి చెమట పడుతుంటే టక్కుమని స్పందించి 24 గంటలు అవ్వలేదండి. 2 ఫ్యాన్లు, లైట్లు అన్నీ తిరుగుతుంటాయి వేయించారు. నిజంగా సార్ ఇలాగే మీ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్కి నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. గొప్ప వ్యక్తి నాకు తోడుగా ఉన్నానని నేను చాలా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అలాగే పంచాయతీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లెలు రూపురేఖలు మార్చడం కోసం సీసీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గోరిపూడి గ్రామంలో గురువారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. ముందుగా పల్లె పండుగ 2.0 ద్వారా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ ద్వారా 35 లక్షల నిధుల నుండి సీసీ రోడ్లను ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా గోరిపూడి నుండి వేమవరం వరకు 1,10,00,000తో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా జలజీవన్ మిషన్ నిధుల నుండి 1,05,00,000తో నూతనంగా నిర్మించిన రక్షిత మంచి ట్యాంకును ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, గండి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, జోకా తాతాజీ, ప్రసన్న కుమార్, ముద్రగడ రమేష్, యాళ్ల పండు, పుణ్యమంతుల సత్యనారాయణ, గండి బుజ్జి, ఆర్డబ్ల్యూజేఈఎస్ వర్ధన్,
ఎంపీడీఓ శ్రీనివాస్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వాటర్ ఫిల్టర్ పాడైతే వాటర్ ఫిల్టర్ తెచ్చి పెట్టుకోవాలి. ట్యాంక్ కట్టేసాం, వెళ్ళిపోయాం అంతే. అలా కుదరదు. ట్యాంక్ కట్టేసామంటే కట్టేసిన తర్వాత ఆ వాటర్ ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వస్తుందో, వచ్చి నీరు ఎలా వెళ్తుందని మొన్న నేను టోటల్ కాన్షియస్లో ఉన్నటువంటి ఈ వాచ్మెన్లు ఎవరైతే ఉంటారో వాటర్కి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి కూర్చోబెట్టి నేను మాట్లాడాను. వాళ్ళందరితో మీకు ఏ ఇబ్బంది ఎదురవుతుంది, ఇది ఎందుకు సరైన మధ్య ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పిన ఇబ్బందులు అయితే అని చెప్పారు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్తో వచ్చి వాళ్ళు చెప్పిన ఇబ్బందులతో మాట్లాడాను. వేళకు 6 రోజులు పూర్తయింది ఆర్డబ్ల్యూఎస్ మీటింగ్ పూర్తి. ప్రతి గ్రామం వెళ్ళి నేను కనుక్కోమన్నాను. ఎందుకంటే ఇంకా సరైన మంచినీరు కూడా ఇవ్వలేకపోతే చేతకంతానం అవుతుందని నా దృష్టిలో ప్రధానమైన ఒక లెక్క వేసుకున్నాను. ఎందుకంటే తాగునీరు, రోడ్లు, డ్రైన్స్ చేయలేనప్పుడు అది మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు. మిగిలిన కంప్యూటర్స్ అడుగుతారు, అడుగుతారు రకరకాలు అడుగుతూ ఉంటారు. కానీ ఒక పక్కన సంక్షేమం చేస్తూ ఉన్నాం. మన కాకినాడ కాన్స్టిట్యున్సీలో, టోటల్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి అయితే సంక్షేమం అయితేనేంటి 1150 కోట్లు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల చేయగలిగామని చెప్పి వారిద్దరికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఊరస్తులకి సంక్షేమం మేరకు 24 కోట్లు. సంక్షేమం అంటే ఏం వస్తాయంటే అందులోకి మీ తల్లికి 100 వస్తుంది, అట్లాగే అన్నదాత సుఖీభావ వస్తుంది, అట్లాగే ఆటో డ్రైవర్స్ సేవ వస్తుంది, అట్లాగే సిలిండర్లు వస్తాయి, ఇతర అంశాలు ఏదైతే గవర్నమెంట్ పెన్షన్లు వస్తాయి, ఇవన్నీ కలిపి 24,54 లక్షలు ఇచ్చాము 2 సంవత్సరాల నుండి. అట్లాగే మీ ఊరికి అభివృద్ధి నుంచి 7,67 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే శాసకీ ద్వారా మీ ఊరి నుంచి 4 రోడ్లు, ప్రధానమైన రోడ్లు 4 రోడ్లు, 5 రోడ్లు 4.17 కోర్సు మంజూరు చేసిపోయింది. అవి టెండర్ రూపంలో ఉన్నాయి. టెండర్ అయిన తర్వాత మీ ఊరికి ఎటువైపు వెళ్ళినా సాఫీగా వెళ్ళిపోవడం. అంతే. ఏంటంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. మీ ఊరి నుంచి 5 మలుపులా గొరినాపిల్లి వెళ్ళాలన్నా పర్లేదు, కేఎన్ఎఫ్ రోడ్కి అంటే ఈ రోడ్డు పెద్ద రోడ్డుకి వెళ్ళాలి పర్లేదు, ఈ రోడ్డుకి వెళ్ళినా ఇటేపు రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడే యానా రోడ్డు ఇప్పుడే 1,60 లక్షలు పెట్టి పూర్తి చేసిన రోడ్లు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ వెంకట్రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేటువంటిది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు ఒక ప్రత్యేకమైన చట్టమని, దీన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికులను బానిసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందని, తక్షణమే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పైన యాజమాన్యాలు విపరీతమైన పని ఒత్తిడిని తీసుకువస్తున్నారని, అన్ని యాజమాన్యాల కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఆగస్టు 17వ తేదీన మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, అప్పారావు, రామకృష్ణ, వెంకటేష్, నరేష్, నిశాంత్, సిఐటియు నగర నాయకులు మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేయడం వల్ల రేపు పొద్దున్న లేబర్ కోడ్స్ లో మాకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది అది. సో దీన్ని రద్దు చేయాలనేసి మేము ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సబ్మిషన్ చేస్తున్నాం, రిప్రజెంటేషన్ కూడా చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడలేదు అది. కానీ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మాకు ఉన్న చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి, అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకుండా ఉంది అది. దానివల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పని చేయించుకోవడం వల్ల విపరీతమైన పని ఒత్తిడి అవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఆత్మహత్యలు చేసుకోవడము, లేదంటే యాక్సిడెంట్ లో పోవడం అనేది జరుగుతోంది. సో గవర్నమెంట్ కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించాలనేసి ఒక డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సుమారుగా 80 సంవత్సరాలు కావస్తుంది. కానీ కార్మికుల హక్కులను కనుక చూసినప్పుడు అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 14-12 సంవత్సరాల నుంచి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కార్మిక హక్కుల్ని కాలు రాస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా హరించి వేసింది. ఈ హక్కులు హరించి వేసిన దానికి వ్యతిరేకంగా మేము చలో విజయవాడ కార్యక్రమం రేపు ఆగస్టు 17వ తారీఖున తీసుకోవడం జరిగింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ చలో విజయవాడ ప్రోగ్రాం తీసుకున్నాం.
ఈ ప్రోగ్రామ్ కి దేశవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి అలాగే కార్మిక హక్కుల్ని యథావిధంగా పాత చట్టాలను యథావిధంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలు తన కాళ్లపై ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో గుర్రపుడెక్కతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేందుకు మీకు దగ్గరలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మన జిల్లాలో అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న జిల్లాలో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గోరిపూడి పంచాయతీ కార్యాలయం వద్ద గల గుర్రపుడెక్కతో ఉత్పత్తుల తయారీ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలకు గుర్రపుడెక్కతో ఏ విధమైన వస్తువులు తయారు చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. మీరు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఎటువంటి అపోహ పడవద్దని, మీరంతా అక్టోబర్ 2వ తేదీలోపు ట్రైనింగ్ పుచ్చుకొని మీ కాళ్లపై నిలబడే విధంగా, అలాగే ఆర్థికంగా బలపడే విధంగా ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. డిఆర్డీఏ యూనియన్ బ్యాంక్ సహకారంతో మీరు ఒక్క అడుగు ముందుకు వచ్చి శిక్షణ పొందాలని తెలిపారు. అలాగే గుర్రపుడెక్క ద్వారా తయారు చేసిన వివిధ రకాల డిజైన్ వస్తువులను ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలందరూ చూపించారు. మీరు కూడా ఈ శిక్షణ ద్వారా వివిధ రకాల బ్యాగ్స్, హోమ్ డెకరేషన్ వస్తువులను తయారు చేసి మంచి లాభం పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రియా, తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, ఎంపీడీఓ శ్రీనివాస్, డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ తరఫున అదేవిధంగా యూనియన్ బ్యాంక్ తరఫున రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు, ఆర్సిఐటి అంటారు, వారి ద్వారా కూడా మనము శిక్షణ కార్యక్రమం చేపడుతున్నాము. మేము మీ దగ్గర నుంచి కోరేది ఒకటే, మీరు ఒక్క అడుగు ముందు పెట్టండి. మేము కూడా మీతో తోడుగా ఉండి మీకు కావాల్సిన శిక్షణ ఇచ్చి మీకు ఆ యూనిట్ ఏవైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ తయారు చేయడానికి ఏదైనా ఒక ఫోల్డింగ్ మెషిన్, ప్రెస్సింగ్ మెషిన్, అలాంటి ఏదైనా ఉపకరణాలు అవసరం ఉంటే కూడా వాటిని కూడా మనము మీకు ఇచ్చే విధంగా, సబ్సిడీలో ఇచ్చే విధంగా కూడా అనుసంధానం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు మొదలైందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరకునే మనం మొదలు చేయడం జరిగింది. మొన్న తునిలో వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో జరిగిన ఆ కార్యక్రమం చూసి సో మన జిల్లాలో కూడా మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అందుకే అక్టోబర్ 2 నాటికి మనము ఈ కార్యక్రమం పూర్తి చేసి ఇక్కడ ఉన్న మహిళలు స్వయంగా తయారు చేసే విధంగా అక్టోబర్ 2 నాటికి ఒక లక్ష్యంగా పెట్టుకొని మనము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ శిక్షణ కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా అక్కడ ఉన్న పీడీ గారితో మాట్లాడి వాళ్ళు టీమ్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టి తీర ప్రాంత గ్రామాలను, ప్రజలను కాపాడుతున్న మహోన్నత వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఏలేరు ఆధునీకరణ కోసం మనం చాలా గట్టిగా ఆడడం జరిగింది. అనేక సమస్యలమే పోరాడం. రెండోది మన ఉప్పాడ కోతకు సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఏదో కంటి తూర్పు చర్యలు కాదు అని చెప్పేసి కూడా మనం పోరాటం జరిగింది. పిఠాపురంలో అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఈ తీర ప్రాంత కోతకు పర్మనెంట్ సొల్యూషన్ తేవాలంటే అది కేవలం ఒక ఎమ్మెల్యే వాళ్ళు జరిగే పని కాదు. దానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చేయాలని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గంలో మేము పర్యటించినప్పుడు పవన్ రావాలి, పాలన మారాలి అని చెప్పి రాష్ట్రం అంతా చెప్తున్న సందర్భంలో పవన్ రావాలి, పిఠాపురం నుంచి పోటీ చేయాలి, మా పిఠాపురం మారాలని చెప్పేసి మేము గట్టిగా వినిపించడం జరిగింది. అది మా జనసేన అధిష్టానం విని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల అభ్యర్థుల్ని ఆలకించి సరే నేను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చేశారు. ఆయన పోటీ చేయడం, ప్రజలందరూ కూడా తన ఇంట్లో ఒక పెద్ద కొడుకుని పోటీ చేస్తున్నప్పుడు గెలిపించుకోవాలన్న విధంగా వాళ్ళు గెలిపించుకున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కొడుకు సెటిల్ అయిన తర్వాత ఏ విధంగా కుటుంబాన్ని సరిదిద్దుతాడో అదేవిధంగా పిఠాపురం ప్రజలు పెద్ద కొడుకుగా, ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి పదవిలో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక 2028-29 వచ్చేటప్పటికి మనం 2023 ఫోటోలు 28 ఫోటోలు వేస్తే పవన్కు ముందు పవన్కు తర్వాత అనే విధంగా పిఠాపురం డెవలప్ అవుతుంది. కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, ఒక ఏదో హైవేలో డెవలప్మెంట్ చేయడం కాదు, మన ఇంటి లోపల డెవలప్ అయిన తర్వాత ఇంటి బయట మనం వెలుగులు చూపించాలి, కానీ లేని వెలుగులు మనం చూపించకూడదు అన్నట్టు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఆడడం జరిగింది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తున్నందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున
ముఖ్యంగా మా మత్స్యకార సోదరులు, తీర ప్రాంత ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం ప్రజలందరూ పెద్ద కొడుకు, ప్రతి కుటుంబం పెద్ద కొడుకు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యే, కాబోయే ముఖ్యమంత్రి అయిన మా కళ్యాణ్ గారికి మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు ఒక థ్యాంక్స్ చెప్పేసి మేము మిమ్మల్ని దూరం చేసుకోలేము. మీ బాధ్యత మీరు చేస్తున్నారు. మేము చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా మేము పిఠాపురం ప్రజల వైపు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏదో సాదాసిద్ధ గెలుపు కాదు, అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి, ఒక అన్న వెనక తమ్ముళ్ళ మీ వెనకాల మేము ఎప్పుడూ కూడా ఉంటామని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జగన్నాథపురం శాఖలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో రిటైల్, ఎంఎస్ఎంఈ వ్యవసాయ రంగాలకు సంబంధించి మొత్తం 10 కోట్ల రూపాయల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రాంతీయ మేనేజర్ పిఎస్ నవీన్ కుమార్, నాబార్డ్ డీడీఎం డాక్టర్ వై సోమయాజులు ముఖ్య అతిథులుగా హాజరై రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఆస్తి తనఖా తదితర అవసరాలకు బ్యాంక్ రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ ఎంహెచ్ కసాని, సిపిసి హెడ్ జి లోవరాజు, జగన్నాథపురం బ్రాంచ్ మేనేజర్ ఎం శేషగిరితో పాటు పలువురు బ్యాంక్ అధికారులు, రైతులు, వ్యాపారులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేనేజర్ గా రాజమండ్రి రీజన్ నుంచి వచ్చాను. గ్రామీణ బ్యాంక్ లో గతంలో మేము క్రాప్ లోన్స్, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్, వ్యవసాయదారులకి, చిన్న వ్యాపారులకి వీళ్ళందరికీ రుణాలు చేస్తూ గత 30 సంవత్సరాలుగా మీ అందరికీ పరిచయమే. మరి వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి గృహ రుణాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ రుణాలు కానీ, ఎడ్యుకేషన్ రుణాలు కానీ, మార్టిగేజ్ రుణాలు కానీ ఇలాంటివి గతంలో తక్కువగా ఇచ్చేవాళ్ళము. సంవత్సర కాలం ముందు నుంచి మన బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 గ్రామీణ బ్యాంకులను కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా మార్చిన తర్వాత రుణ అమౌంట్ విషయంలో టికెట్ సైజ్ మిగతా కమర్షియల్ బ్యాంకులతోనూ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులతోనూ సమానంగా ఇంకా విరివిగా రుణాలు అందజేస్తూ వస్తున్నాము. అది ప్రజలందరికీ తెలిసే అవకాశం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా కేవలం రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రుణాలు మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చేర్చడం జరిగింది. మొత్తం 3 జిల్లాల్లో కోనసీమ, కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాలు కలిపి దాదాపు 10 కోట్ల పైన రుణాలు కేవలం వీటికి మాత్రమే మేము శాంక్షన్ చేస్తున్నాము. చిన్న వ్యాపారస్తులకు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు చేస్తున్నాము. చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరికి మెరిట్ ఉంటే వాళ్ళందరికీ ఇండియాలో కానీ, అబ్రాడ్ లో కానీ ఎడ్యుకేషన్ చేసుకునే విధంగా కూడా లోన్స్ శాంక్షన్ చేస్తున్నాము. వ్యవసాయదారులకి ఆధునిక టెక్నాలజీలో భాగంగా క్రాప్ హార్వెస్టర్స్ కొత్తగా ఏదైతే మిషన్స్ ఉన్నాయో వాటికి కూడా మేము లోన్స్ శాంక్షన్ చేస్తున్నాము. నాబార్డ్ యొక్క క్రెడిట్ మ్యాండేట్లో నాబార్డుకి 3 మ్యాండేటరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, గ్రౌండ్ క్రెడిట్, అట్లాగే డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్. ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కానీ, ఆర్టిజన్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, అలాగే అదర్ నాన్ ఫార్మ్ సెక్టర్, అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎవరైతే ఈ ఎస్హెచ్జిస్ వీళ్ళందరికీ కూడా అవసరమైన రుణాలన్నీ కూడా నాబార్డు ఈ గ్రామీణ బ్యాంకుల ద్వారా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని ఎకో సిస్టమ్స్ కూడా పంపింగ్, రిఫైనాన్స్ రూపంలో పంపిస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు టైఅప్ అయ్యి ఎఫ్టీఓ ఫైనాన్సింగ్ కానీ, లేదంటే ఎస్ఐటి ఫైనాన్సింగ్ కానీ, అలాగే గోల్డ్ లోన్స్ కానీ, లేదంటే అగ్రి అలైడ్ సెక్టర్లో ఫిషరీస్ సెక్టర్ సంబంధించి లోనింగ్ కానీ ఇవన్నీ కూడా గ్రామీణ స్థాయిలో నాబార్డ్ నుంచి రుణాలు తీసుకొని ఆ తక్కువ రేటుకి, అలాగే మళ్ళీ అదే తక్కువ రేటుకి మళ్ళీ రైతులు కూడా సహాయం చేస్తూ గ్రామీణుల యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధిని, జీవనోపాధిని వృద్ధి చేస్తూ వారి యొక్క వాళ్ళని ముందుకి డెవలప్ చేసే విధంగా ఈ గ్రామీణ బ్యాంకులు ముందుకు వెళ్ళే విధంగా నాబార్డ్ సహకారం అనేది ముందుకు జరుగుతూ ఉంది. నాబార్డ్ ద్వారా వచ్చే ప్రతి సహకారాన్ని కూడా ఈ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాన్ని బలోపేతం చేసేటటువంటి కొత్త స్కీమ్స్ ఏవైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా, నాబార్డ్ ద్వారా వచ్చే ప్రతి స్కీమ్ ని కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా ముందుకు తీసుకెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ బ్యాంక్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ప్రణాళిక అనేది మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ.
కాకినాడ స్పోర్ట్స్ అకాడమీని మరింత అభివృద్ధి చేస్తాం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ. హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.